నిరంతర శివారాధన చేసడం వల్ల పైగా శివనామం పలకడం వల్ల అతడు మహా తేజస్సు వచ్చింది. అందుకే గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధింపగా నోపునే. దీని అర్థం ఏంటంటే గ్రహదోషాలు అలాగే ఏవో దౌర్భాగ్యాలు అని ఏడవడం కాదయ్యా. నిత్యం ఎవడి శివారాధన చేస్తాడో వాడి గ్రహదోషాలు ఏమీ చేయలేవు, దుర్నిమిత్తాలు ఏమీ చేయలేవు. కర్మ కొద్దీ అవి చేయడానికి వచ్చినా ఏమవుతాయి అంటే అగ్ని వైపు వెళ్ళిన మిడతలు ఎలా దగ్ధమైపోతాయో శివారాధకుడిని బాధించడానికి వచ్చినటువంటి గ్రహములు కూడా ఆ విధంగా భస్మవుతాయి తప్ప వాడిని బాధించలేవు అని దుర్జటి మహాకవి చెప్పారు. అంతే కదా, అలాంటి వాడి మీద ప్రతికూలాలు ప్రయోగించిన అనుకూలంగా మార్చేస్తాడు శివుడు. ఎలాగో అంటే వజ్రాయుధం వేస్తే పూలదండగా మారిపోతుంది. పవి పుష్పంబగు అగ్ని మంచగు అకూపారంబు భూమిస్థలము శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారము అవనీ మండలి లోపల శివశివేత్యాభాషణోల్లాసికి శివనీ నామము సర్వవశ్యకరము శ్రీకాళహస్తీశ్వర. ఇందాక పంచభూతాల్లో శివుడే ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆ శివశివ అంటే పంచభూతాల నుంచి శివుడే రక్షిస్తాడు. ప్రతికూలత నుంచి అనుకూలత లేవు. ఇది అనుకూలమైన ప్రతికూలమైన ప్రకృతిలోంచి వస్తుంది కదా. అనుకూలం అఘోరం, ప్రతికూలం ఘోరం, రెండు శివుడే గనక వెంటనే మార్చేయగలడు. అది వజ్రాయుధాన్ని కూడా పూలదండ చేయగలడు. అగ్నిలో పడిస్తే మంచుగా మార్చగలడు, సముద్రాన్ని భూమిగా మార్చగలడు, విషాన్ని ఇస్తే అమృతంగా మార్చగలడు. శివు దివ్యాహారము ఎన్నగా అవనీమంటాడు. అది శివనామానికి శివారాధనకు మహిమ.